హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. పవర్ సెక్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మేజర్ ఇనిషియేటివ్ తీసుకోబోతుంది. సెంట్రల్ అండ్ స్టేట్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ మీద 9.15 ట్రిలియన్ అంటే 9.15 lakh crores ఇన్వెస్ట్ చేయబోతుంది. నేషనల్ ఎలక్ట్రికల్ ప్లాన్ అండర్లో పవర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లార్జ్ స్కేల్లో బిల్డ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇండియాకి కావాల్సిన టోటల్ పవర్ డిమాండ్ని మీట్ కావాలంటే 2032 వరకు 458 గిగావాట్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్ చేయాలని నేషనల్ ఎలక్ట్రికల్ ప్లాన్ ద్వారా టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కెపాసిటీని అరౌండ్ 6.4 lakh సర్క్యూట్ కిలోమీటర్ వరకు ఎక్స్పాండ్ చేస్తారు. గవర్నమెంట్ తీసుకున్న ఈ మేజర్ ఇనిషియేటివ్ వల్ల మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న పవర్ సెక్టర్ కంపెనీస్ కి ఎక్కువగా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. సో అలాంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. ఇది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్స్, సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 759 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 year రిటర్న్ చూసుకుంటే 73% రిటర్న్ ఇచ్చింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 1,16,000 crores దగ్గర ఉంది. అండ్ స్టాక్ యొక్క PE రేషియో వచ్చేసి 129. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 46%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 57%, అంటే చాలా ఎక్కువ. కంపెనీ చేస్తున్న ఎక్స్పెండిచర్ పైన మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఈ కంపెనీకి ప్రీవియస్ ఇయర్లో 14,028 crores నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం స్టాక్ ప్రైస్లో కూడా కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చింది రిటర్న్. ఈ కంపెనీలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 58% ప్రమోటర్స్ ఇన్వెస్ట్ చేశారు, 14% FIS ఇన్వెస్ట్ చేశారు, అదేవిధంగా 7% మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ యొక్క వాల్యుయేషన్ పరంగా చూస్తే స్టాక్ యొక్క ప్రైస్ ఓవర్ వాల్యూగా ఉంది. సీజీ పవర్ యొక్క వీక్లీ చార్ట్ మనం చూస్తే అప్ ట్రెండ్లో నడుస్తుంది. అబౌవ్ 20 days మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పవర్ గ్రిడ్. ఇది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మేజర్ కంపెనీ. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్ 354 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 year రిటర్న్ చూసుకుంటే 76% రిటర్న్ ఇచ్చింది. మార్కెట్ క్యాపిటల్ చూస్తే 3,29,000 crores. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ప్రైస్ టు ఈక్విటీ రేషియో అంటే PE రేషియో వచ్చేసి 21% ఉంది. PE రేషియో తక్కువగా ఉంది కాబట్టి లో రిస్క్ అండ్ హై గ్రోత్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంటుంది ఈ స్టాక్లో. ప్రీవియస్ ఇయర్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తే 15,500 crores. పాస్ట్ 10 years చూస్తే మంచి CAGRతో ఈ స్టాక్ గ్రో అయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 51% ప్రమోటర్ హోల్డింగ్స్ ఉన్నాయి, 29% FIS ఇన్వెస్ట్ చేశారు అండ్ 10% మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు. పవర్ గ్రిడ్ కంపెనీ వాల్యుయేషన్ పరంగా చూస్తే స్టాక్ ప్రైస్ ఓవర్ ప్రైస్లో ఉంది. పవర్ గ్రిడ్ యొక్క వీక్లీ చార్ట్ మనం గమనిస్తే ఆల్ టైమ్ హై నుంచి కొంచెం పుల్ బ్యాక్ ఇవ్వడం జరిగింది అండ్ 20 day మూవింగ్ యావరేజ్ పైన సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మంచి బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్టాక్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ కూడా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ సిస్టమ్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ గ్రిడ్ ఆటోమేషన్లో అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. హిటాచీ ఎనర్జీ కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 13,601 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 yearలో 230% రిటర్న్ ఇచ్చింది, అంటే చాలా ఎక్కువ రిటర్న్ ఇవ్వడం జరిగింది పాస్ట్ 1 yearలో. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 57,841 crores అండ్ PE రేషియో వచ్చేసి 337, అంటే చాలా ఎక్కువ ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 17% అండ్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 12%. కంపెనీ యొక్క రిటర్న్స్ నార్మల్గా ఉన్నా కానీ స్టాక్ ప్రైస్ మాత్రం 337 PE రేషియోతో పెరగడం జరిగింది. సో ఇందులో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తే 164 crores. 1 year డేటా చూస్తే 233% CAGRతో పెరిగింది స్టాక్. కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ 75% హోల్డింగ్లో ఉన్నారు. FIS 5% ఇన్వెస్ట్ చేశారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 5% ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. వాల్యుయేషన్ పరంగా చూస్తే స్టాక్ ప్రైస్ ఓవర్ ప్రైస్లోనే ఉంది. హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో పవర్ ఇండియా నేమ్తో లిస్ట్ అయి ఉంది. ఈ స్టాక్ కూడా అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. 20 days మూవింగ్ యావరేజ్ దగ్గర మంచి సపోర్ట్ క్రియేట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ దిశగా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కల్పతారు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఒక గ్లోబల్ ప్లేయర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ప్రజెంట్గా ఇండియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ లాటిన్ అమెరికాలో గ్లోబల్ పవర్ గ్రిడ్ డెవలప్ చేస్తుంది. కల్పతారు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1,422 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 year రిటర్న్ చూస్తే 126% రిటర్న్ ఇవ్వడం జరిగింది. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూస్తే 22,865 crores.
PE రేషియో వచ్చేసి 47, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10%. ఈ స్టాక్ యొక్క కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడం జరిగింది. వాల్యుయేషన్ పరంగా చూస్తే స్టాక్ ప్రైస్ అట్రాక్టివ్ గా ఉంది, ఎక్స్పెన్సివ్ లేదు అండ్ ఓవర్ ప్రైస్ కూడా లేదు. కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 35% ఉంది. 10% FIS ఇన్వెస్ట్ చేశారు, 42% మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు. కల్పతారు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క వీక్లీ చార్ట్ మనం చూస్తే అప్ ట్రెండ్ లో నడుస్తుంది. అబౌవ్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ మీద ట్రేడ్ అవుతుంది. ఫోర్త్ స్టాక్ వచ్చేసి KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా స్టాక్ ప్రైస్ అట్రాక్టివ్ గా ఉంది. KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ అనాలిసిస్ మనం ప్రీవియస్ గా ఆల్రెడీ అనాలిసిస్ చేశాము. 1 స్టాక్ ఇన్ 6 సెక్టర్స్ అనే టైటిల్ తో వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో గవర్నమెంట్ యొక్క ఫోకస్ పవర్ సెక్టర్ లో ఉంది కాబట్టి ఈ సెక్టర్ లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి కంపెనీస్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ లో ఎప్పుడైనా మంచి కరెక్షన్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఓన్లీ లెర్నింగ్ అండ్ అనాలిసిస్ పర్పస్ కోసం మాత్రమే, బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.